కానీ జాతకం బాగలేని అంజలి ఎవరన్నా ఉంటే మటుకు వాళ్ళకి కష్టం తప్ప ఇంకోటి తెలియదు అసలు. ఇంకా జీవితంలో వాళ్ళకి ఆనందము, సంతోషం, సుఖం అన్నదే లేదు అసలు. ఒకవేళ వీళ్ళకి ఏదన్నా కష్టపడి ఫలితం వచ్చినా కూడా వీళ్ళు అనుభవించే స్థితిలో ఉంటారు. వీళ్ళ కష్టాన్ని పక్క వాళ్ళు అనుభవిస్తారు. గురుగారు, మనం పేర్లకు సంబంధించి న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. చాలామందికి ఉన్న ఒక పేరు గురించి ఇప్పుడు మీరు చెప్పాలి, అంజలి. ఇప్పుడు ఇంతకుముందు మనం అమ్మగారు చెప్పినట్టుగా అంజు అంటూ ఉంటారు. ఇలా కొంతమంది పేరుని తెగ్గొట్టి మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎలా పిలిపించుకోవాలి? ఆ పేరు అసలు మంచిదేనా? అంజలి అని పేరు పెట్టుకున్న వాళ్ళు అంజలి అని పిలుస్తూ, కొంతమంది అంజు అని కూడా పిలుస్తూ ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకవేళ అంజలి అనే పేరు ఉన్నవాళ్ళు ఈ వీడియోని వింటే వాళ్ళకి అర్థమవుతుంది, అవును నిజమే కదా, నా జీవితం ఇలాగే ఉంది. ఏ అంజలి అయినా సరే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతూనే ఉంటారు. కానీ జాతకం బాగలేని అంజలి ఎవరన్నా ఉంటే మటుకు వాళ్ళకి కష్టం తప్ప ఇంకోటి తెలియదు అసలు. కష్టపడ్డమే తెలుసు. ఒకవేళ వీళ్ళకి ఏదన్నా కష్టపడి ఫలితం వచ్చినా కూడా వీళ్ళు అనుభవించే స్థితిలో ఉంటారు. వీళ్ళ కష్టాన్ని పక్క వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే అంజలి అనే పేరులో 6, 3 కాంబినేషన్ వస్తే జీవితం విధ్వంసం. సో పేరు కరెక్షన్ అంటే కొన్నాళ్ళుగా మీరు అన్నట్టుగా ఇలాంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్న అంజలి పేరు కరెక్షన్ చేసుకోగానే మార్పులు అనేవి మొదలవుతాయా? తప్పకుండా మొదలవుతాయి. ఎందుకంటే వీళ్ళు ప్రధానంగా తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త, ఈ వీడియో చూడగానే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే